గుర్తుందా? దేని గురించి మాట్లాడడం? యెషయా గ్రంథం 54 అధ్యాయం మొదటి వచనంలో ఉన్న మాటలు ఏమిటా మాటలు? జయగీతం ఎత్తి పాడుము. ఎవరిని? గుడ్రాల పిల్లలు కనని దానా జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడని దానా జయకీర్తనెత్తి ఆనందపడము. సంసారి పిల్లల కంటే విడివబడిన దాని పిల్లలు విస్తారమవుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక నువ్వు చేయవలసిన పని, నీ గుడారపు స్థలమును విశాలపరచుము. యెషయా 54 అధ్యాయం చదువుతున్నాను. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగ్గొట్టుము. కుడివైపునకు ఎడవైపునకు నీ వ్యాపించదు. ఇంకా భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. 4వ వచనం, అవమానము తలంచుకము, నీవు లజ్జపడనక్కర్లేదు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చున్నాడు. నిలువబడి దుఃఖాక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషం మాత్రం తర్వాత ఇంకా ముందుకు వెళ్తే, నీ మీద కోపంగా ఉండననియు నేను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నీతి గలదానివై 14 వచనం, నీతి గలదానివై స్థాపింపబడదు. నువ్వు భయపడనక్కర్లేదు. బాధించు వారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికి రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడి వారు నీ పక్షం వారగుదురు. ఇంకా 17వ వచనం, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతివాడికి నీవు నేరస్థాపన చేసదు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగునుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. దీని గురించి పోయిన వారం మాట్లాడడం జరిగింది. ఇది జనవరి 1 నుండి మనం ధ్యానిస్తున్న ఆలోచన కలిగి మీరు అది గుర్తుంచుకొని ఈ సంవత్సరం కొరకు దేవుని యొక్క నడిపింపును గ్రహించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం కొరకే నడిపింపులు ఆలోచనలు ఈ దినమందు ఎఫ్ఎస్సి పత్రికలో నుంచి మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ఎఫ్ఎస్సి పత్రిక ఇంతకుముందు మొదటి 2 అధ్యాయాలు మనం చూచాము. మళ్ళా దేవుని చిత్తమై తిరిగి స్టడీస్ మనం ముందు కొనసాగిద్దాం. అయితే ఈరోజు వరుస క్రమంలో చదివింది కాకుండా ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, ఆ వచనం మనం అందరూ కలిసి ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. అందరూ దయచేసి మెలకువగా ఉండండి, ఆసక్తితో ఉండండి. నేను నిలబడగానే తలలు వేలేస్తే నిద్ర వస్తుంది, కళ్ళు మూస్తే నిద్ర వస్తుంది. కనుక దయచేసి మెలకువగా ఉండండి. ఈ ఉపదేశం చాలా ప్రాముఖ్యం. ఇది మనందరికీ వ్యక్తిగతంగా, మన కుటుంబాలకు, మన సంఘానికి అవసరం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ మొదటి 2, 3 అధ్యాయాలు చూసినప్పుడు పౌలు మధ్యలో ప్రార్థన చేస్తున్నాడు, ఉపదేశం చేస్తున్నాడు, విషయాలు చెబుతూ ఉన్నాడు. క్రీస్తులో మనకు కలిగి ఉన్న ఆశీర్వాదాల ఆధిక్యతలు ఇవన్నీ కూడా వివరిస్తూ మధ్యలో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఎఫెసీలో ఉన్న సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇక్కడ 3వ అధ్యాయంలో ఈ చివరి భాగం చూసినప్పుడు ప్రార్థన, స్తుతి 2 కలిపి ఇక్కడ చేస్తూ ఉన్నాడు. దీన్ని ఇంగ్లీష్లో డాక్సాలజీ అంటారు. అనగా ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మాట్లాడిన మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 20వ వచనం, 20, 21 వచనాలు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. మళ్ళా చదువుదాం. జాతక చూడండి, బైబిల్ ఉన్నవారు, లేని వారు స్క్రీన్ మీద చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున
మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ప్రార్థన ఇది. ప్రార్థనలో ప్రభును స్తుతిస్తూ ఉన్నాడు. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎఫెసీ పత్రిక 3:20 21, 2, 20, 21 కలిపి తెలుగులో రాశారు. కానీ ఇంగ్లీష్ తర్జుమాలో చూసినప్పుడు NLT తర్జుమాలో 20 నౌ ఆల్ గ్లోరీ టు గాడ్, దేవునికి సమస్త మహిమ కలుగును గాక, హూ ఈజ్ ఏబుల్ త్రూ హిజ్ మైటీ పవర్ ఎట్ వర్క్ విత్ ఇన్ అస్. ఆ గొప్ప దేవుడు లేదా మహిమ కలిగి ఇస్తున్న ఆ దేవుడు ఎవరు అనగా, హూ ఈజ్ ఏబుల్ అనగా సమర్థుడు, తన యొక్క అపారమైన శక్తితో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. మన యందు ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే టు అకంప్లిష్, ఆయన సాధించడానికి. ఏమిటి సాధించడానికి? ఇన్ఫైనైట్లీ మోర్ దెన్ వీ మైట్ ఆస్క్ ఆర్ థింక్. మన అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను ఎన్నో రెట్లు అనగా పరిమితి లేనంతగా మన జీవితాల్లో జరిగించాలి అని ఆశిస్తూ ఉన్నాడు. అనగా మనం అడిగేది కొంత, కానీ దానికి ఎన్నో రెట్లు, ఇన్ఫినిట్లీ అనగా మరికి లెక్క కట్టలేనంత విస్తారంగా మన గురించి చేయాలని దేవుడు సంకల్పిస్తూ ఉన్నాడు అని చెప్పి 21 3:21 గ్లోరీ టు హిమ్ ఇన్ ద చర్చ్, సంఘమందు ఆయనకు మహిమ కలుగును గాక, అండ్ ఇన్ క్రైస్ట్ జీసస్, అలాగే క్రీస్తునందు, త్రూ ఆల్ జనరేషన్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆమెన్. తరతరములకు నిత్యత్వానికి కలుగును గాక. ఆమెన్ అని NLT తర్జుమాలో చూస్తున్నాం. అలాగే ఇంకొక తర్జుమా NIV ఇక్కడ అంటున్నాడు, నౌ టు హిమ్, ఇప్పుడు దేవునికి అనగా ఆయనకు, ఎవరికి అనగా, హూ ఈజ్ ఏబుల్ టు ఇమ్మెజరబుల్లీ మోర్ దెన్ ఆల్ వి ఆస్క్ ఆర్ ఇమాజిన్ అకార్డింగ్ టు హిస్ పవర్ దట్ ఈస్ అట్ వర్క్ విత్ ఇన్ అస్. మన యందు తన కార్యసాధకమైన తన పనిని బట్టి మన అడుగు వాటికన్నను, ఊహించు వాటికన్నను ఇమ్మెజరబుల్లీ మోర్ అనగా మనం కొలవలేనంత అత్యధికంగా ఆయన కార్యం చేస్తాడు. అంటే మనం అడిగిన దాన్ని ఆయన ఇవ్వడం, అడిగింది బొటాబొటికి ఇవ్వడం కాకుండా మనం అడిగిన దాన్ని ఎన్ని రెట్లు అధికంగా ఇస్తారంటే మనం కొలవలేనంత, దాన్ని మెజర్ చేయలేనంత, అంటే దానికి ఇది అని మనం తూకం వేయలేనంత అధికంగా ఆయన ఇస్తాడు. దట్ ఈస్ అట్ వర్క్ విత్ ఇన్ అస్. ఆ తర్వాత 21 అంటాడు, టు హిమ్ బీ గ్లోరీ ఇన్ ద చర్చ్, ఆయనకు సంఘమందు మహిమ కలుగును గాక, అండ్ ఇన్ క్రైస్ట్ జీసస్, క్రీస్తునందు, త్రూ అవుట్ ఆల్ జనరేషన్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, తరతరములకు సదాకాలం ఎల్లప్పుడూ కలుగును గాక. ఆమేన్ అంటాడు. అలాగే ఇంకో తర్జుమా కూడా చూశాను, ESV, నౌ టు హిమ్ హూ ఈస్ ఏబుల్ టు డూ ఫార్ మోర్ abundantly than all we ask or think, according to the power at work within us. మరి అదే భావం మనం అడిగిన వాటికంటే ఊహించే వాటికి అబండెంట్ అనగా సమృద్ధిగా చేయగలిగిన దేవుడు, అకార్డింగ్ టు ద పవర్ అట్ వర్క్ విత్ ఇన్ అస్. మన యందు ఆయన యొక్క శక్తి మన యందు పనిచేస్తూ ఉంటుండగా, ఇది తెలుగు తర్జుమాలో వలె 20-21 కలిపేస్తుంది, కానీ 21 మార్క్ చేస్తారు. టు హిమ్ బి గ్లోరీ ఇన్ ద చర్చ్, దేవుని యొక్క సంఘములో ఆయనకు మహిమ కలుగును గాక, అండ్ ఇన్ క్రైస్ట్ జీసస్, క్రీస్తు యేసునందు ఆయన మహిమ కలుగును గాక, త్రూ అవుట్ ఆల్ జనరేషన్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆమేన్. తరములకు ఎల్లప్పుడూ కూడా మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ తలుపు తీసుకొచ్చేస్తే మంచిది, మళ్ళీ ఆమె రావద్దనండి. అయితే ఇక్కడ ఈ మాటలు మీరు గ్రహించండి.
దేవునికి స్తుతిస్తూ గణపరుస్తూ ఈ మాటలు రాస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభుని గణపరుస్తున్నాడు, ప్రభు యొక్క విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఒకేసారి ప్రార్థన, స్తుతి, ఆరాధన జరుగుతూ అదే సమయమందు మనకు ఉపదేశాన్ని, మనకు ఒక ప్రోత్సాహాన్ని, ఒక ప్రేరణ, ఇన్స్పిరేషన్ ఈ వాక్యం ద్వారా పౌలు మనకిస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అని చూసినప్పుడు అంటున్నాడు, దేవునికి సమస్త మహిమ కలుగును గాక, ఆల్ గ్లోరీ టు గాడ్. మన దేవుడు ఎలాంటి వాడు అంటే చేయ శక్తి గల దేవుడు, హూ ఈజ్ ఏబుల్. చేయ శక్తి గల దేవుడు. తెలుగు తర్జుమాలో చూస్తున్న మాట 21-22 వచనాల్లో, 20-21 వచనాల్లో కింద భాగం చూస్తే చేయ శక్తి గల దేవుడు. గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ, అనగా చేయడానికి శక్తి కలిగిన దేవుడు. మనం చాలామంది మనుషులు వింటూ ఉంటాం, మాట్లాడతారు, వారు మాట్లాడ సామర్థ్యం గలవారు, కానీ చేయడం వారికి చేత కాదు. కానీ మన ప్రభు మాట్లాడే దేవుడు మాత్రమే కాకుండా ఆయన చేయ శక్తి గల దేవుడు, చేయుటకు సమర్థుడైన దేవుడు, సామర్థ్యము కలిగిన వాడు, బలము కలిగిన వాడు. కనుక ఆయన శక్తిని, ఆయన చేసే ఆ మనస్సును గ్రహించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అది ఎలా చేస్తాడు, ఆయన కార్యాన్ని ఎలా చేస్తాడు అని అంటున్నాడు, టు డూ మోర్ దెన్ వి ఆస్క్ ఆర్ థింక్. మన అడుగు అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేస్తాడు ఆయన. ఆయన సమర్థుడు, శక్తి కలిగిన వాడు, బలము కలిగిన వాడు. అయితే ఆయన ఎలాగ చేస్తున్నాడు, ఎలా చేస్తాడు అని అంటే మనం అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను ఎంత చేస్తాడు? అత్యధికముగా. అయితే ఎవరైనా సహాయం చేయగలిగితే కొంత మట్టుకు చేయగలరు. మన చుట్టూ ఎంతోమంది అవసరతలతో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. మనకు సహాయం చేయాలని మనసు ఉంది, కానీ మనకు పరిమితులు ఉన్నాయి. మన కుటుంబాలు మనకున్నాయి, మన అవసరాలు మనకున్నాయి, మనకున్న ఇబ్బందులు, అప్పులు మనకున్నాయి. కానీ ఇంకెవరికైనా ఇవ్వాలన్నప్పుడు పరిమితి ఉంటుంది. ఎంతో చేయాలని మనసున్నా అంతా చేయలేం. ఏదో కొంతవరకే మనం ఎవరికైనా సహకరించగలం. కానీ మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను, ఆ మాట గుర్తించాలి. ఆల్ అన్నిటికంటేను ఆయన చేయగలడు, అత్యధికంగా చేయగలడని తెలుగు తర్జుమాలో చూస్తున్నాము. ఎన్ఎల్టీలో రాయబడిన మాట ఏమిటంటే, అక్కడ ESVలో రాయబడిన మాట ఏంటి? అబండెంట్లీ అంటే సమృద్ధిగా. ఇంకా ఎన్ఎల్టీలో చూస్తే ఇన్ఫైనైట్లీ అనగా అంతము లేనంతగా, కొలవలేనంతగా. అదే మాట ESVలో కూడా చూస్తాం, ఎవరు కూడా లెక్కించలేనంత, ఇమ్మెజరబులీ మోర్. NIVలో అంటాడు ఇమ్మెజరబులీ మోర్. పరిమితి ఏర్పాటు చేయలేనంత, ఇది ఇంత అని చెప్పగలిగినంత అత్యధికమైన ఆశీర్వాదం దేవుడిస్తాడు. ఈ మాటలు, లేఖనము, దేవుని యొక్క వాక్యము అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మొట్టమొదటి మన అందరము గ్రహించవలసింది, మన దేవుడు కార్యము చేయగల సమర్థుడు. ఏ కార్యం చేస్తాడు, ఏమి చేస్తాడు ఆయన? మన అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా, పరిమితి లేనంతగా, మనం కొలవలేనంతగా ఆయన చేస్తాడు. కనుక ఆయన ఏదైనా చేయగలడు. కానీ చెయ్యాలి అని అంటే మనం ఏం చేయాలి? అడగాలి. తర్వాత మనము ఊహించాలి. మన తలంపులు, మన ఆలోచనలు కూడా ముఖ్యం. దేవుని సన్నిధిలో మన ప్రార్థన, నోటితో చెప్పే ప్రార్థన మాత్రమే కాకుండా మనం
కూడా ప్రభావం ఉంటుంది. మనం అడిగినది దానికంటే ఊహించిన వాటి అన్నిటికంటే, ఊహలన్నిటికంటే, అనగా మన ప్రార్థనతో సమానంగా మన ఊహలకు కూడా దేవుడు విలువనిస్తున్నాడు. కొన్ని ఊహలు మనం దేవుణ్ణి అడగలేం, భయపడతాం, అడగొచ్చు అడగకూడదు అనుకుంటాం. కానీ అవి అడగలేక మన లోపలే ఉంచుకున్న విషయాలు, వాటన్నిటికంటే అత్యధికంగా ఆయన చేస్తాడు. ఎలా చేస్తాడు అని అంటే, హీ ఈజ్ ఏబుల్ త్రూ హిజ్ మైటీ పవర్ అట్ వర్క్. ఆయన యొక్క అపారమైన శక్తి లేకపోతే మహోన్నతమైన శక్తి వలన ఈ కార్యాలు చేస్తాడు. దేవుని యొక్క మహోన్నతమైన శక్తి, మైటీ అనగా ఆయన యొక్క సర్వశక్తి వలన ఆయన కార్యం చేస్తాడు. ఇందా చెప్పాను, మనకైతే పరిమితులు ఉన్నాయి. మన వనరులు కానీ, మనం చేయగలిగింది కానీ లిమిట్ ఉంది, పరిమితి ఉంది. కానీ దేవునికి మహాశక్తివంతుడు, సర్వశక్తివంతుడు. ఆయనకి ఎక్కడ పరిమితి అనేది ఎందులోనూ కూడా ఆయనకి లేదు. ఆయన చేయగల దానికి దేవుడిది చేయలేడు అని చెప్పడానికి ఈ లోకమందు కానీ, లేదా సర్వలోకమందు కానీ, లేకపోతే పరలోకమందును భూలోకమందు కానీ ఎక్కడైనా సరే ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు. శారా నవ్వుతుంది. నీకు వచ్చే సంవత్సరం సమయానికి బిడ్డ నేను ఇస్తానంటే శారా నవ్వుకుంది. నువ్వు నవ్వావు అంటాడు దేవుడు, నేను నవ్వలేదంట శారా మాత్రమే కాకుండా అబ్రహాం కూడా నవ్వాడు. అయితే దేవుడు వారితో అన్న మాట ఏదనగా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అంటే 100 సంవత్సరాల వయస్సు పడిన దంపతులకు ఇక వైద్య శాస్త్ర రీత్యా బిడ్డలు కనడానికి అవకాశం లేని వారికి వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీకు బిడ్డ అని దేవుడు చెబితే వారికి నవ్వుకుంటున్నారు. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి వింటున్నారు ఆ మాట. ఇద్దరు వింటున్నారు 25 సంవత్సరాల నుంచి. కనుక ఇది మరలా ఇదే మాట, ఇది ఒక హాస్యం అయిపోయింది దేవునికి అనుకుని నవ్వుకుంటున్నారు వాళ్ళు. కానీ దేవునికి అసాధ్యమైనది లేదు. ఆ సమయం దగ్గరికి వచ్చింది. ఇంకా వచ్చే దానికి ముందు దేవుడు అబ్రహాము యొక్క పేరుని మార్చాడు. అబ్రహాము నుంచి అబ్రహాముకు మార్చాడు. శారాయి పేరు మార్చాడు. మార్చి వారికి ఇచ్చిన సంతానం దేవుని యొక్క అపరిమితమైన శక్తి ద్వారా, సర్వశక్తి ద్వారా ఆ కార్యం జరిగింది కదా. కానీ అంటున్నాడు తన శక్తి చొప్పున, అనగా తన యొక్క మైటీ పవర్, ఈజ్ ఏబుల్ త్రూ హిజ్ మైటీ పవర్ అట్ వర్క్. ఆయన కార్యసాధకమైన ఆయన పని. అయితే ఆ పని ఎక్కడ పని చేస్తుంది? పరలోకమందా, ఆకాశాల్లోనా, ఎక్కడ ఆలోచన చేస్తున్నాడు అంటున్నాడు, మనలో కార్యసాధకమైన శక్తి విదిన్ us. ఈ శక్తి ఎక్కడో పరలోకములో లేదు, మనకు దూరంగా లేదు. ఈ శక్తి ఎక్కడో మనకు అందుబాటులో లేదు. ఇంకా చెప్పాలంటే మన లోపల ఉంది, విదిన్ us. ఈ యొక్క అపరిమితమైన శక్తి ఎక్కడుందనగా మన యొక్క లోపల ఉంది, మనలో ఉంది. ఈ గొప్ప కార్యము చేయగలిగిన శక్తి, మన అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికంగా చేయగలిగే శక్తి, ఆ ప్రభావం, ఆ బలము ఎక్కడ ఉంది అని అంటే మన లోపల ఉంది, మనలో ఉంది. మనలో ఉండి మనం చేసే పని ఏదనగా అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటు అన్నిటికంటేను, ఆస్క్ అండ్ ఇమాజిన్. ఆస్కింగ్ అండ్ ఇమాజినింగ్. అడగడం అనేది మనం నోటితో చేస్తాం. ఇమాజిన్, ఊహించడం అనేది మన యొక్క మనసుతో చేస్తాం. కానీ మన నోటితో ప్రార్థన, మనసుతో ఊహ. అయితే ఈ మనసులో 2 ఉన్నాయి. ఒకటి జ్ఞాపకం, మెమరీ. ఇంకొకటి ఇమాజినేషన్. జ్ఞాపకం ఉంది, ఊహ ఉంది. ఈ యొక్క జ్ఞాపకంలో 2, ఒకటి ఊహ, లేదా మొదటిది జ్ఞాపకం, తర్వాత ఊహ. అయితే జ్ఞాపకం చూసినట్లయితే అది గతముతో ముడిపడి ఉంది. మెమరీ ఈజ్ కనెక్టెడ్ టు ద పాస్ట్. కానీ ఊహ, ఇమాజినేషన్
అనేది భవిష్యత్తుతో ముడిపడి ఉంది. మన మనసులో ఉన్న ఆ జ్ఞాపకం చూసినప్పుడు మెమరీ జ్ఞాపకం ఉంటుంది. అది అయిపోయిన విషయాలు మన జ్ఞాపకం ఉంటాయి. అవి మన మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అది ఇమాజినేషన్ అనేది చూసినట్లయితే ఇది గతాన్ని గురించిన జ్ఞాపకం కాదు, భవిష్యత్తును గురించిన ఆశ, భవిష్యత్తు గురించిన ఊహ. అయితే మనం గతాన్ని తలంచుకుంటూ గతాన్ని ఊహించుకుంటూ ఉన్నంత కాలం మనం ముందుకు వెళ్ళలేం. మనలో కొంతమందికి ఉన్న బలహీనత ఏదనగా మన గతం, మన తాతలు, మన తండ్రులు, అప్పటి విషయాలు. మా తాతలలాగా ఉండేవారు, మా తండ్రులలాగా ఉండేవారు, మా పితరులు ఇలాంటి వారు. అవన్నీ నిజమే కావచ్చును, సంశయించట్లేదు. కానీ ఆ గతము తలంచినందువలన ఇప్పుడు మనకి ఏమైనా ప్రయోజనం ఉందా? రేపటికి అది ఏదైనా ఉపయోగపడుతుందా? ఈ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏదనగా, నీ గతాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ గతం కంటే గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు ఎక్కడైనా వాగ్దానం ఇచ్చాడా? లేదు. మన గతాన్ని తలొస్తూ గతాన్ని ఆలోచిస్తూ అయిపోయిన దాని గురించి మనం జ్ఞాపకం పెట్టుకొని దాని గురించే మాటికి మాట్లాడుతుండి అదే మన ఊహల్లో ఉంటే ఆ ఊహలు మనం ముందుకు తీసుకొని వెళ్ళవు, ఆ జ్ఞాపకాలు మనం ముందుకు తీసుకొని వెళ్ళవు. కానీ మనం ముందుకు వెళ్ళాలి, ఏదైనా సాధించాలి. మన జీవితాలు స్తబ్దుగా ఉన్న చోట ఉండిపోకుండా ఎప్పుడూ గతాన్ని చూసుకుంటూ గతం విషయమైన ఆలోచిస్తూ ఏడుస్తూ బాధపడుతూ నిరాశ నిస్పృహతో ఉండడం కంటే ప్రభు కోరుతున్నది మనం ముందుకు సాగాలి. ఒకసారి మన అందరూ ఊహితో ఆలోచించండి. ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి తమ గతాన్ని గురించి చెబుతూ ఉంటే మీరు ఎంతమంది ఇష్టపడతారా ఆ మాటలు? చెప్పండి, ఎంతమంది ఇష్టపడతారు? చేసి చూపిస్తారా? నాకు ఎవరైనా వచ్చి వారి గత చరిత్ర చెబుతూ ఉంటే నాకు ఎంతో బాగుంటుందండి, నాకెంతో ఆదరణ కలుగుతుంది, నాకెంతో ప్రోత్సాహం కలుగుతుంది అని ఎవరైనా చెబుతారా? ఉన్నారు ఇక్కడ? వారి గతం మనం చెప్పినప్పుడు మనకు అది అనవసరం. అది ఒకసారి వింటావు, రెండుసార్లు వింటావు, ఎన్నిసార్లు వింటావు? అది మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మరొక చెప్పాలంటే అలా మాట్లాడే వారు కనబడగానే అయ్యి బాబాయ్ జాగ్రత్తగా ఉండాలి, నేను ఏ మాత్రము కూడా గతానికి సంబంధించిన ఒక చిన్న ఊసెత్తకూడదు, ఆ వైపు కొంచెమైనా సరే కథలకు వెళ్తే మరి అక్కడికి వెళ్ళిపోతే మరి బయటికి రావు. కొంతమంది గతానికి వెళ్ళిపోతే బయటికి రాలేరు. అది అంత ప్రభావం ఉంటుంది. గతం మనల్ని వెనక్కి లాగేస్తుంటుంది. గతం మన పితరులు, మన తాతలు, మన తండ్రులు, లేకపోతే మనం వచ్చిన మన యొక్క ఆ వంశం, ఇవన్నీ కూడా మన వెనక్కి లాగివేస్తూ ఉంటాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏదనగా, ఊహించు వాటన్నిటికంటే, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఈ ఊహ అనేది భవిష్యత్తుకు సంబంధించింది. ఆ భవిష్యత్తు గురించిన ఊహలు, ఆ ఇమాజినేషన్స్, ఆ తలంపులు మనలో ఉంటే వాటి కంటే, ఆ ఊహల కంటే ఎన్నో రెట్లు, లేకపోతే కొలవలేనంత, లేకపోతే మరి పరిమితి లేనంతగా ఆయన చేస్తాడు. కనుక మనం అడిగేవి, ఊహించేవి ఎలా ఉండాలి? దేవునికి తగినట్టుగా అడగాలి కదా. అయినా అంత దేవుని తగినట్టుగా మనం ఎంత అధికంగా ఊహించుకుని అడిగినా దానికంటే ఎన్నో రెట్లు ఆయన చేస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ దినమందు మనవి చేస్తున్నాను, జ్ఞాపకాల్లో నుంచి బయటకు వద్దాం. జ్ఞాపకాల్లో నుంచి బయటకు వచ్చి భవిష్యత్తు గురించి ఊహలు, భవిష్యత్తు గురించిన ప్రార్థనలు మనం చేయాలి అందరము కూడా. అది మన సంఘం, మన దర్శనాల గురించి ప్రభు నాకు ఇచ్చిన కొన్ని మాటలు మేము ముందు పెడతాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. ఇది చాలా కాలంగా మనల్ని వెంటాడుతున్న లేఖన భాగం. ఇది యెషయా గ్రంథం 43వ అధ్యాయం 15 నుంచి చూస్తే
43 అధ్యాయం తీశారు కదా అందరూ. 15 నుంచి చూస్తే, యెహోవానగు నేను నీకు పరిశుద్ధ దేవుడను. ఎవరు దేవుడు చెప్తున్న మాట ఇది. నేను నీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. ఇశ్రాయేలు సృష్టించిన వాడు నేను, నీ సృష్టికర్త నేనే మీకు రాజు అని చెబుతూ, సముద్రములో త్రోవ కలుగు చేయువాడను వాడును, వడిగల జలములలో మార్గము కలుగు చేయువాడును, రథమును గుర్రమును సేనను సూర్యుడు నడిపించువాడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ యెహోవా చూసినప్పుడు గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిట గతం? ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరినప్పుడు ఏం చేస్తాడు? ఇక్కడ సముద్రములో త్రోవను కలుగు చేస్తాడు. తర్వాత వడిగల జలములలో మార్గము కలుగు చేస్తాడు. రథమును గుర్రమును సేనను సూర్యులను ఏం చేస్తారు? ఆ సముద్రములో వారిని నాశనం చేసే సంగతి జ్ఞాపకం చేస్తూ ఆ దేవుడు చెప్తున్నాడు. ఏమిటో దేవుడు చెప్తున్నమాట? వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు, వారు లయమై జనపనార వల్ల ఆరిపోదురు. మునిపటి వాటిని ఇక్కడ వల్ల అలా జరిగిపోయింది, వారు అలాగే లేవరు, అయిపోయింది, గతం ఇక లేదు అని చెబుతూ 18 వచ్చి అంటున్నాడు, మునిపటి వాటిని జ్ఞాపకము చేసి కొనకుడి. యెహోవా సెలవిస్తున్న మాట ఇది. ఏమంటున్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచు కొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నేను నూతన క్రియ చేస్తున్నాను మీ మధ్య. కాబట్టి గతాన్ని మీరు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవద్దు. మన మనసులో ఉంటుంది, మనకు తెలుసు, మన అనుభవంలో ఉంది. కానీ దాన్నే జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఆగిపోకండి. ఎందుకంటే నేను ఒక నూతన క్రియ చేస్తాను. ఆ నూతన క్రియను మీరేం చేయాలి? మనం ఊహించాలి. దేవుడు చేస్తున్న నూతన క్రియను మనం చూడాలి. మన లోపల మన యొక్క మానసిక, మన ఊహా నేత్రములో ఊహా చిత్రం మనం ఏర్పాటు చేసుకోవాలి, కలిగి ఉండాలి. నేను ఒక నూతన క్రియ చేయొచ్చును, ఇప్పుడే అది మలుచును, మీరు దానిని ఆలోచింపరా? ఇప్పుడే అది మలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? తెలుగు తర్జుమాలు ఇప్పుడే మొలుస్తుందని రాశారు, కానీ ఇంగ్లీష్ తర్జుమాలు చూస్తుంటే అది మొలిచింది, మీరు దాన్ని గమనించడం లేదా? అది మొలకెత్తింది, ఆ మొక్క మొలకెత్తింది, మీకు కనబడడం లేదా? మీరు దాన్ని గమనించడం లేదా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను. నేను చేసే పని అరణ్యములో త్రోవ, ఎడారిలో నదులు, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. ఇంకా అంటాడు ఇక్కడ, బట్ ఫర్గెట్ ఆల్ దట్, అంతా కూడా మేము మర్చిపోండి. 28వ వచనం, నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రజలు నన్ను ప్రకటిస్తారు, ఎందుకనగా నేను నూతన క్రియ చేస్తున్నాడు. పోయిన వారు మాట్లాడింది అదే. మన మధ్య దేవుడు నూతన క్రియ, విస్తారమైన సంతానం, విస్తారమైన ఆశీర్వాదం, మనం కొలవలేనంత విస్తారంగా ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. 2026లో మన భవిష్యత్తు అది మొలకెత్తింది, మొదలైంది. ఆ న్యూ బిగినింగ్ మొదలైంది. ఇంకెప్పుడు మొదలవుతుంది ఇంకో రోజు అని మనం అనుకోనక్కర్లేదు, మొదలైపోయింది, జరుగుతూ ఉంది. అయితే మనం దాన్ని చూడాలి, మనం గ్రహించవలసిన అవసరత ఉంది. మన జ్ఞాపకం గతించిన వాటితో నింపుకుంటే భవిష్యత్తుకు ఊహించడానికి మన స్థలం ఉండదు. ఇప్పుడు కంప్యూటర్స్ కానీ ఫోన్లు కానీ మనం చూస్తే వాటి యొక్క సమస్య ఎక్కువగా అందరూ తెలిసిన సమస్య. ఈ ఫోన్ శ్రేష్టంగా పనిచేయాలి, నాకు స్పీడ్గా పనిచేయాలి అని అంటే దీంట్లో ఏముండాలి? మెమరీ, జ్ఞాపకం ఉండాలి. కానీ జ్ఞాపకంలో ఎక్కువ కొన్ని సంవత్సరాల తాలూకు సరుకులు, ఫోటోలు, వీడియోలు, మాటలు ఇవన్నీ ఇందులో ఉంటే ఏమవుతుంది? నా ఫ్లో ఏమవుతుంది? స్లో అయిపోద్ది. అలాగే కంప్యూటర్ కూడా, దాంట్లో ఎక్కువ సమాచారం మనం పెట్టేసి ఆ మెమరీలో నింపేస్తే కొంత పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటిపోయిన తర్వాత ఫోన్ మాటి చెప్తుంది నీ మెమరీ ఎక్కువైపోయింది, కనుక ఏం చేయాలి? దాన్ని డిలీట్ చేసి తొలగించే ఆ తొలగిస్తే మన ఫోను స్పీడ్గా పనిచేస్తుంది. అలాగే మన కంప్యూటర్ స్పీడ్గా పనిచేస్తుంది. అలాగే మన జీవితాలకు కూడా మనం చాలా వరకు మన జ్ఞాపకాలతో
బందీలైపోయాం. 2 కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, పాతవి గతించను, ఇదిగో సమస్తమును నూతనమయ్యాను. ఈ నూతన సంవత్సరం పాతవి గతించిపోయాయి, నూతనమయ్యాయి. ఇంకా ఫిలిప్పీ పత్రికలో అంటాడు, వెనుకన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే నేను వేగిర పడుతున్నాను అంటాడు పౌలు. వెనుకను మరిచి విడిచి ముందున్న వాటి కొరకే వేగిర పడుతున్నాను. మనకు దయచేసి మనవి చేస్తున్నాను, వెనక్కి చూస్తూ ఉండిపోవద్దు, ఆగిపోవద్దు. మనం ముందుకు పరిగెత్తాలి, ముందుకు సాగాలి. మన ముందు ఏం చేయాలి, మన భవిష్యత్తు ఏమిటి అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. మన యొక్క ఇమాజినేషన్, మన యొక్క ఊహలు, మన యొక్క జ్ఞాపకాన్ని మించి ఉండాలి, జ్ఞాపకాన్ని అధిగమించి ఉండవలసిన అవసరం ఉంది. పోయిన వారం చెప్పాను, మన జీతం, మన రాబడి మన ఖర్చులకు మించి ఉండాలి. అంతేనా? మన రాబడి మన ఖర్చులకు మించి ఉంటే నెలాఖరు సమయానికి మన చేతిలో డబ్బులు మిగలాలి. ఈ సంవత్సరం దేవుడు ఇస్తున్న ఆశీర్వాదం అది, కనుక అది ఊహిద్దాం. 10వ తారీఖు నుంచి లేదా 5వ తారీఖు నుంచి జీతం అందిన 5 రోజులకే రేపు ఎలాగా వచ్చేవారు ఎలాగా అనుకునే పరిస్థితులు, ఆ ఊహలు వద్దు. ఒకప్పుడు గతం అదే, ఇంతవరకు అదే మన పరిస్థితి. జీతం వచ్చిన రోజులోనే అయిపోతాయి కొంతమందికి. ఇంకా జీతం ఇంటికి రాకముందు దారిలోనే ఖర్చు అయిపోద్ది. ఎక్కడ వాళ్ళు అక్కడికి దారి కాసేస్తారు, ఎక్కడికక్కడ సెటిల్ చేసి వచ్చే సమయానికి ఇంటికి వచ్చేసరికి ఏముండని పరిస్థితి. కానీ ఈ సంవత్సరం దేవుడు చేయాలని ఆశిస్తున్న విషయం ఏదనగా గొప్ప బ్రేక్ త్రూ, గొప్ప రెస్టోరేషన్, గొప్ప ఆశీర్వాదం, గొప్ప విస్తారమైన పంట మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కనుక మనం ఊహించవలసింది ఏది? జీతం అందిన తర్వాత మళ్ళీ జీతం కొరకు ఎదురు చూడక్కర్ లేకుండా ఆ జీతం అంతా అయిపోయి మళ్ళీ జీతం ఎప్పుడే వచ్చేసిందా 1వ తారీఖు, అప్పుడే జీతాలు ఇచ్చేస్తారా అన్నట్టు మనకి ఎలాగ ఉండాలి? ఆశీర్వాదం ఉండాలి. అది కలగాలంటే ఏం చేయాలి? మన ఊహ మారాలి, మన ఇమాజినేషన్ మారాలి. మారి మన సమృద్ధిని గురించి ఊహిస్తూ మనం ఆశిస్తూ ఉంటే ఈ ఊహలు వస్తాం. తర్వాత ఈ ఊహలు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఆ ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు, అనగా అసలు కొలవలేనంత విస్తారంగా ఆయన చేస్తాడు. ఇది మనందరి విషయమైన దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మనస్సు అని మనవి చేస్తూ ఉన్నాను. అయితే గతము కూడా కొన్నిసార్లు మనకు ముందుకు నడిపించేదిగా ఉండాలి తప్ప, గతముకు వచ్చిన జ్ఞాపకాలు, దావీదుకు గతానికి వచ్చిన జ్ఞాపకం ఉంది. ఏమిటో జ్ఞాపకం? తను ఏది గుర్తుపెట్టుకున్నాడు? నేను ఒకసారి సింహాన్ని, ఒకసారి నేను ఎలుగుబంటిని చీల్చేశాను, వాటిని జయించాను, వాటి నోటి నుండి గొర్రె పిల్లలను నేను కాపాడాను, కాబట్టి ఈ గొలియాతును నేను జయించగలను. గొలియాతు నాకు ఏమి చేయలేడు. కాకులకి గెద్దలకి గొలియాతుకి దేహాన్ని నేను ఎగరేస్తాను. తన గతాన్ని బట్టి భవిష్యత్తు గురించిన ఊహతో ముందుకు వెళ్ళాడు. కానీ గతం మనం వెనక్కి లాగేయకూడదు. గతం మనల్ని ముందుకు వెళ్ళడానికి ఏమాత్రము కూడా ప్రోత్సాహపరచకపోతే ఆ గతాన్ని మరిచిపోవడం మంచిది. గతంలో సాధించిన విజయం, ఇది చేశాను నేను, ఒక సింహాన్ని, ఒక ఎలుగుబంటిని నేను జయించాను, కానీ గొలియాతు వీడేమీ కాదు. కానీ గతంలో సాధించిన విజయాలు బట్టి భవిష్యత్తు కొరకు ఇంకా దానికంటే గొప్పవి చేయడానికి మనం ముందుకు సాగవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మనం జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలు గొప్పలు కాదు. కొంతమంది గొప్పలు జ్ఞాపకం చేసుకోరు. గొప్పలు కాదు, గొప్పల వల్ల జరిగింది ఏమిటి, సాధించింది ఏమిటి, దానివల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి, మీ తాతలు మీ తండ్రులు వారు చేసిన కార్యం వల్ల మీ ఊరంతా రక్షణ పొందిందా, ఎంతమంది ఆత్మీయ సంతానం ఉన్నారు ఈరోజు, ఫలితం ఏమిటి, దేవుని నామానికి ఎంత మహిమ కలిగింది, ఇవి మన గత చరిత్రలో మనం చూసుకోవాల్సి. ఒకవేళ మన గత చరిత్రలో దేవునికి మహిమ కలిగేది లేకపోతే ఆ గతాన్ని మరిచిపోవడం మంచిది. అవునా? ఆ గతం వల్ల మీ నామానికి, దేవుని నామానికి, లేదా మీ పేరుకి గొప్పతనం రానప్పుడు ఆ గతం దేనికి మనకి? ఒక సాధించిన విజయం ఇంకొక విజయానికి ప్రేరణ అయి ఉండాలి. ఇంకా ఫిలిప్పీ పత్రిక 4:8 మీరు ఏటో ఆలోచించారు, ఏవి ధ్యానం చేయాలి, మంచివి, యోగ్యమైనవి, మాన్యమైనవి, గొప్పవి, శ్రేష్టమైనవి,
మన భవిష్యత్తుకు ముందుకు తీసుకుని వెళ్ళేవి, వాటిని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. కనుక మనం చేయవలసింది మన ఆలోచనలు దేని మీద నిలపాలి. ఫిలిప్పీ పత్రిక 4:8 రాస్తాడు, తర్వాత చదువుకోండి. అది ఫిక్స్ యువర్ థాట్స్, మీ ఆలోచన దాంట్లో నిలపండి, దాంట్లో స్థిరపరచండి. పాత పనికిరాని దేవుని నామానికి మహిమ తీసుకొని రాని, మిమ్మల్ని ముందుకు ప్రేరేపించని, ముందుకు నడిపించని ఆ పనికి వాళ్ళ జ్ఞాపకాలు ఏం చేయాలి? వినాలి. మంచి జ్ఞాపకాలు మీకు ధైర్యాన్ని ఇస్తాయి. దావీదుకున్న మంచి జ్ఞాపకం ధైర్యాన్ని ఇచ్చింది, ముందుకు వెళ్ళడానికి తను ప్రోత్పడింది, ఉపయోగపడింది. మీ ఇమాజినేషన్, మీ ఊహ మంచిదైతే ఆ మంచిదాన్ని ఎన్నో రెట్లు అధికంగా దేవుడు చేస్తాడు. ఈ ఊహ అనేది ఒక క్రైస్తవ లోకంలో ఇది ఒక పిచ్చితనము కాదు. ఇట్స్ నాట్ అ సిల్లీ థింగ్. ఇది వెటకారం కొరకు అయిన విషయాలు కాదని మనవి చేస్తూ ఉన్నాను. ఇది మనం ఏదైతే ఊహిస్తామో, మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే ఊహిస్తామో మన గురించి అదే మనం అవుతామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఊహ గురించిన వివరణ మనం చూస్తే, గ్రీక్ భాషలో దానికి పదం యొక్క అర్థం మనం చూస్తే, ఆ ఇమాజినేషన్, ఊహించడం అనేది ఎక్సర్సైజింగ్ ద మైండ్, అనగా మనస్సును సాధకం చేయడం. దాని గురించి పౌలు రాస్తారు, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం. కానీ దేవుని భక్తి ఇహలోకానికి, నిత్యత్వానికి, రెండు లోకాలకు కూడా ఫలితాలతో, ఆశీర్వాదంతో కూడినది. కాబట్టి దైవభక్తి చేద్దామంటాడు. ఆ దైవభక్తిలో మన ఊహ ఒక శరీర సాధకం వంటిది. మన ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ, లేకపోతే ఇంకా బరువులు ఎత్తడం కానీ, దించడం కానీ, బస్కీలు తీయడం కానీ, పరిగెత్తడం కానీ, ఏవేవి శరీర సంబంధమైన సాధకాలు మనం చేస్తున్నామో అవన్నీ శరీరానికి ప్రయోజనం. కానీ ఊహ అనేది మన మనసులకు సాధకం, అనగా మన మనసుతో అవి ఊహిస్తూ ఉండాలి. ఈ శరీర సంబంధమైన సాధకం చేయడానికి మనకి ఎంత టైం కావాలి? కనీసం మినిమం అరగంట, లేదా పావు గంట, లేదా గంట. కొంతమంది అదే పనిగా గంటల తరబడి చేస్తారు. అది మన యొక్క అవసరం, తర్వాత మన యొక్క పరిస్థితిని బట్టి. అదే బాక్సర్స్, లేకపోతే అథ్లెట్స్, క్రీడాకారులు, వారైతే కొన్ని గంటల తరబడి చేస్తారు సాధకాలు. కానీ మామూలుగా ఆరోగ్యం ఉండడానికి చేసేవారు ఒక అరగంట, కనీసం అరగంట చేస్తే చాలని ఒక అరగంట వాకింగ్, లేకపోతే ఇంకేదో మన శరీర సంబంధమైన సాధకం చేస్తాం. అలాగే మనస్సులకు సాధకం ఎలా చేయాలి? మనం కావాలని చెప్పి కూర్చొని మన మనసును పని పెట్టాలి, ఊహించడం మొదలు పెట్టాలి. ఊహించవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మన ఊహలలో కూడా రెండు ఉన్నాయి, సబ్ కాన్షియస్, తర్వాత కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మనకు తెలియకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. సాధారణ మన రిఫ్లెక్స్ రియాక్షన్స్ అన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. కానీ కాన్షియస్ కనుక కావాలని చెప్పి మనం ఆలోచించవలసిన ఊహలు ఉన్నాయి. ఇదిగో నూతన క్రియ నేను చేస్తున్నాను అని దేవుడు అంటాడు. ప్రభా, నువ్వు చేస్తున్న నూతన క్రియ ఏమిటి? ఇప్పుడే మొదలై ఉంది, మీరు దాన్ని చూడటం లేదా అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. దయచేసి ఊహించడం మొదలు పెడితే, ఎప్పుడైతే మనం ఊహించడం మొదలు పెడతామో మనం మాట్లాడడం మొదలు పెడతాం. మన ఊహలు ఏమైతే ఉన్నాయో ఆ ఊహలో, లోపల ఊహలు ఉన్న వాటిని మనం బయట మాట్లాడతాం. మన లోపల మెమరీసే ఉన్నాయనుకోండి, జ్ఞాపకాలే ఉన్నాయనుకోండి, పాత జ్ఞాపకాలు, పనికి వాళ్ళ జ్ఞాపకాలు, మన బాధ కలిగించిన జ్ఞాపకాలు, దుఃఖం కలిగించిన జ్ఞాపకాలు, అవే మన లోపల ఉంటే ఏమవుతాయి? ప్రభు చెప్పడం మాట, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కానీ మీరు మాట్లాడుతుంటే మీ లోపల ఏముందో మనకు తెలుస్తుంది అందరికీ కదా. మనం ఏది మాట్లాడుతున్నా మన లోపల ఏముందో అందరికి కనబడుతుంది, మనం చెప్పనక్కర్లేదు. కానీ నూతనమైన విషయాలు, భవిష్యత్తు గురించిన విషయాలు ఊహలతో మన హృదయాలు నింపుకుంటే ఏమవుతుంది? మాటలు అవే వస్తాయి. ఆ మాటలతో తర్వాత జరుగుతేదనగా మాటల తర్వాత అవి చేయడం మొదలు పెడతాం. మనం కొంతకాలానికి మన ఊహలే మనం అవుతాం.
మనం ఊహించినప్పుడు భవిష్యత్తును ఊహిద్దాం, భవిష్యత్తును ఆశిద్దాం. ఇతరులు ఊహిస్తున్న వాటిని, వారి ఊహలు మనం ఎరువు తెచ్చుకోవద్దు. లేకపోతే ఇతరులు వాళ్ళు ఇలాగ అనుకుంటాను, ఇలాగ ఉండాలని వారు ఆశిస్తారు కాబట్టి నేను అలాగ ఉంటాను అని అనుకోవద్దు. వాళ్ళ ఉదయం ఒక జీవిత సాక్ష్యం నేను విన్నాను. అంటే పూర్తిగా విషయం తెలియలేదు, కానీ తాత తండ్రి చేసిన దాన్ని మనవడు లేకపోతే కొడుకు వంశపారంపర్యంగా రావాల్సిన దానికి కాకుండా వదిలేసి వేరే దానికి వెళ్ళిపోయాడు, వేరే విషయానికి వెళ్ళిపోయాడు. అంటే తన ఉద్దేశం ఏదైనా, ఇదిగో తాత ఇలా చేస్తాడు, తాత తండ్రి ఇలా చేస్తాడు కాబట్టి తండ్రి తర్వాత ఈ కొడుకు వీడు కూడా అలాగే చేస్తాడు, దీన్ని కొనసాగిస్తాడు అనుకుంటే అది కాదు. తన ఊహ వేరు, దేవుడు తనకిచ్చిన ఆలోచన వేరు, తన యొక్క ఆలోచన వేరు. తన ఊహను అనుసరించి తాను ఈ వంశపారంపర్యం వస్తే దాని నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కానీ ఎవరో ఏదో ఆలోచించారు, నిర్దేశించారని దాన్ని అనుసరించి మనం వెళ్ళకూడదని మనవి చేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండం 12 అధ్యాయం, 10 అధ్యాయం, 13 అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. అవన్నీ చదవాలని ఆశించాను, కానీ సమయం లేదు కనుక గబగబ ముందుకు వెళ్తాను. అక్కడ చూస్తే మోషే నాయకత్వంలో వాగ్దాన దేశం దరిదాపులోకి వచ్చేసారు ఇశ్రాయేలు జనాంగం. అయితే మోషే పని చేస్తారు. ఆ యొక్క ఇశ్రాయేలు లక్షలాదిగా ఉన్న ఇశ్రాయేలు జనాంగంలో వారి గోత్రములు కొలిది 12 గోత్రముల నుండి 12 మందిని ఎంపిక చేసి, మీరు వెళ్ళి కనాను దేశం వేగు చూసిరండి. సిఐడి వర్క్, ఇక్కడ ఇంటెలిజెన్స్ పని చేస్తున్నారు. మీరు వెళ్ళి ఆ దేశం ఎలాగుంది, కనాను దేశం అంతా ఎలాగుంది చూసిరండి అన్నప్పుడు 12 మంది బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొంతకాలానికి తిరిగి వచ్చారు. ఆ దేశ పంట తెచ్చారు. 13 అధ్యాయం 31-33 వచ్చిన చూస్తే వారు 10 మంది ఒక రిపోర్ట్ తెచ్చారు, 2 ఇంకొక రిపోర్ట్ తెచ్చారు. 10 మంది తెచ్చిన సమాచారం ఒకటి, 2 తెచ్చిన సమాచారం ఒకటి. ఈ 10 మంది చెబుతున్న మాట ఏదనగా, మనం జయించలేం, మనం వెళ్ళలేం. నిజమే, అందరూ 12 మంది కూడా ఏకాభిప్రాయానికి వచ్చింది ఏదనగా, నిజముగా అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. అయితే 2 అంటారు మనం వెళ్ళగలం, మనం సాధిస్తాం, మన వల్ల అవుతుంది. కానీ 10 మంది చెబుతున్న మాట ఏదనగా, మన వల్ల కాదు, మన వల్ల కాదు. ఈ 10 మంది చెప్పిన మాట ఆ సమాజంలో లక్షలాదిగా ఉన్న ప్రజలు దాన్ని నమ్మారు. 2 చెప్పిన మాటను నమ్మలేదు. ఈ 10 మంది చెప్పిన మాట ఏమిటి? అపజయము, ఓటమి, మన వల్ల కాదు. అసలు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చింది ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించడానికి వచ్చారు. మధ్యలో ఎన్ని మజిలీలు, ఎలా నడిపించారు అదేమీ వారికి జ్ఞాపకం లేదు. వారికి ఇప్పుడు సమస్య కనబడుతుంది, ఈ సమస్యను మనం జయించలేం. కానీ 2 దేవుడు తీసుకుని వచ్చాడు, మనల్ని తీసుకొని వెళ్తాడు. మన శక్తి సరిపోదు, మన బలం సరిపోదు, ఎందుకంటే మనతో జీవము గల దేవుడు ఉన్నాడు. అయితే ఈ లక్షలాది మంది దేన్ని నమ్మారు అని అంటే, ఆ 10 మంది చెప్పిన మాట నమ్మారు. 10 మంది చెప్పింది ఏం రిపోర్ట్ అది? ఇట్స్ అ బ్యాడ్ రిపోర్ట్, చెడు వర్తమానం. ఈ 2 చెప్పింది గుడ్ న్యూస్, మంచి వర్తమానం. ఇంకా వారి యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తులో ఆయన చేయగల కార్యం దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ చేస్తాను వాగ్దానం చేసిన, తన పితరులు వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేర్చగలిగిన సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నమ్మి వారు ముందుకు వెళుతూ ఉంటే, ఈ 10 మంది అవదన్నారు. జనాంగం అంతా కూడా ఆ చెడు వార్తనే నమ్మారు. మంచి వార్త నమ్మలేదు, గుడ్ న్యూస్ నమ్మలేదు, బ్యాడ్ న్యూస్నే నమ్మారు. మన సమస్య ఇదే. బ్యాడ్ న్యూస్ని నమ్మినంతగా గుడ్ న్యూస్ని మనం నమ్మం. చెడు వార్తను నమ్మినంత సులువుగా మంచి వార్తను నమ్మం. అనారోగ్యము, వైరస్, వ్యాధికి కారణమైన వైరస్లు చాలా త్వరగా అంటుతాయి, కానీ ఆరోగ్యకరమైన త్వరగా మనకు అంటం. చెడు
మన మీద చాలా సులువుగా త్వరగా ప్రభావం చూపిస్తారు. చెడు వార్త చాలా వేగంగా వేగంగా ముందుకు సాగుతుంది. ఆ 13 అధ్యాయం 14 అధ్యాయంలో చూస్తే వాళ్ళందరూ చెడు వార్త విన్న తర్వాత ఏం చేస్తారు? ఇశ్రాయేలు జనాంగం అంతయు రాత్రంతా ఏడ్చారట. రాత్రంతా ఏడడానికి ఎంత బలం కావాలి చెప్పండి? రాత్రంతా ఏడ్చారు. చెడు వార్త యొక్క పర్యవసానం రాత్రంతా ఏడుపు. దీనంతటి కారణం ఆ చెడు వార్త. ఆ చెడు వార్తను చూసిన వారు అంటారు, చాలా శ్రేష్టమైన మాట ఇది, నవ్వు వస్తుంది మనకిప్పుడు. కానీ ఆ రోజుల్లో వారు అని అంటారు, ఆ కనాను దేశాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేమని అంటే అక్కడ ఉన్నత దేహులు ఉన్నారు, అనాకీలు ఉన్నారు, బలమైన వారు, ఎత్తైన మనుషులు ఉన్నారు. వారిని మనం సాధించలేము, వారిని మనం జయించలేము. అయితే వారిని చూస్తున్నప్పుడు మాకు ఎలాగ అనిపించింది అంటే, అక్కడ రాస్తారు, అక్కడ ఎలాగనిపిస్తుందట, మేము మిడతలాగా మాకు అనిపించింది, వారికి కూడా అలాగే అనిపించిందట. అది ఎవడు చెప్పాడు వాళ్ళకి? వారికి కూడా మేము మిడతలాగే కనబడ్డాం. ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? వాళ్ళతో మాట్లాడారా వెళ్ళి? మా గురించి మీరు ఏమనుకుంటున్నారని అడిగారా? కానీ వీరి దృష్టిలో ఎప్పుడైతే వీరు మిడతలాగా అనిపించారో వారికి నిశ్చయముగా నిశ్చితార్థంగా వారు తెలిసేదేదనగా వారి దృష్టికి కూడా మేము మిడతలాగే ఉన్నాం. వారి దృష్టికి అట్లే ఉంటిమి. అదేమిటి? నిజమా? ఊహ. ఊహ. ఆ ఊహ ఏం ఊహ? మంచి ఊహ, చెడు ఊహ? చెడు ఊహ, పనికిరానిది ఊహ. కనుక మన గురించి మనం ఏం ఊహిస్తామో, మన గురించి మనం ఏం తలస్తామో దాన్ని బట్టి వారు అలాగ అనుకుంటారని ఒక ఊహలోనికి మనం వెళ్తాం. దేవుని సంగమా, మనవి చేస్తున్నాను, చెడు మాటలు నమ్మకండి, బ్యాడ్ న్యూస్ నమ్మకండి, గుడ్ న్యూస్ నమ్మండి. ప్రార్థన చేద్దాం, దేవుని వాక్యాన్ని విందాం. మీరు ఎంతమంది నిద్ర వచ్చేస్తుంది కదా, బలవంతంగా కళ్ళు తెరుచుకుని అలాగా చూస్తున్నారు. బలవంతం ఎందుకు? మంచి వార్త వినడానికి. అదే చెడ్డ వార్త ఎవరైనా చెవులోకి వచ్చి, అయ్యగారు ఏం చేశారో తెలుసా, అయ్యగారు ఏమని చేశారో తెలుసా, డానీ బాబు ఏం చేశారు విన్నారా మీరు అని ఎవరైనా వచ్చి చిన్న మాట, పెద్ద బైక్ అక్కర్లేదు, దానికి రీసౌండ్ అక్కర్లేదు, చిన్న మాట అంటే కానీ ఎంత తెలివి వచ్చేస్తుంది, ఎంత మెలకు వచ్చేస్తుంది. వెలుగు ఏం చేస్తా, ఒళ్ళంతా చెవులే కదా, ఒళ్ళంతా గాసిప్ వినడానికి, పరిగమాల కబురు వినడానికి, ఎవరో ఎక్కడో ఏదో చేస్తారంటే ఆ సమాచారం వినడానికి వినికిడి లోపం ఉండదు. మనకి మెలకు ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, నిద్ర రాదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. అది వచ్చేయాలి, లోపలికి వచ్చేయాలి. అది వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇంకొకరికి అందించాలి కదా, ఇంకోటి చెప్పాలి. అది ఎంత త్వరగా వేగంగా పాకిపోద్ది అంటే మొత్తం ఒకేసారి పాలకొడంతా పాకిపోద్ది. కానీ గుడ్ న్యూస్ ఇక్కడే ఉంది, ఇంకెక్కడి బయటికి వెళ్ళలేదు. కనుక దేవునికి సంగమా, మనం ఏది వింటున్నాం, దేంతో మన ఊహలు దేనికి ప్రభావితం చేస్తున్నాయి ఒకసారి ఆలోచించవలసింది మనవి చేస్తున్నాను. చెడు వార్తలు, గాసిప్స్, పనికిరాని మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పిన మాటలు వినడం మానేసి దేవుడు మన జీవితాల్లో మన ద్వారా చేయాలనుకున్న ఆశిస్తున్న కార్యాలు మనం ఊహిద్దాం, చూద్దాం, విందాం. నిద్రపోవద్దు. మన జీవితాల్లో ఆ ఉన్నత దేహులు అంటే వారు చూసి చూడగా అనిపించింది మనం బలహీనలో మిడతలాగా ఉన్నాం, మనం వారిని సాధించలేం. మన ముందున్న దర్శనం, మన ముందున్న భవిష్యత్తు, వ్యక్తిగతంగా కానీ మన కుటుంబాలుగా కానీ మనం చేయవలసిన కార్యాలు, చేయవలసిన విషయాలు, మన ముందున్న భవిష్యత్తు ఊహిస్తూ ఉంటే మనకు అవుతుందా, మనం చేయగలమా అని ఆలోచన చేస్తే, ఎప్పుడైతే ఆ భయం వచ్చిందో, ఆ ఉన్నత దేహులు మనం జయించడం అన్నామో, దాని అర్థమేదనగా మన వాగ్దాన దేశానికి దగ్గరలో మనం ఉన్నాం. వాగ్దాన దేశానికి వస్తూ ఉండగా వారు కనబడుతున్నారు,
వారు కనబడతారంటే అది శుభసూచకం. అంటే వాగ్దాన దేశం అదే. మనం సాధించలేనిది, మనం జయించలేనిది, మన సొంత శక్తితో మన వల్ల కానిది దగ్గరికి వచ్చాం. దేవుడు వెళ్ళి చూచి రమ్మన్నాడంటే చేయవలసిన పని లేదనగా విశ్వాసంతో మేము సాధిస్తాం. మా శక్తి మా బలముతో కాదు, దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క మహా కృప ద్వారా మనం సాధిస్తాం. అయితే ఈ ఊహలు ఎక్కడి నుంచి? కూర్చొని ఇందాక చెప్పారు కదా, సాధకం, భవిష్యత్తు గురించి ఊహిద్దాం, ఊహా చిత్రాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకుంటే అది కాదు నేను చెబుతున్నది. మనం వెళ్ళాలనుకున్న ప్రదేశం గురించిన చిత్తం, మన భవిష్యత్తు గురించిన దేవుని చిత్తం మనం కూర్చొని మనం ఊహించడం కాదు, గాలి మేడలు కట్టుకోవడం కాదు. చాలాసార్లు చెప్పాను ఈ మాట. నాకు చిన్నప్పటి నుంచి ఊహలు, నా జీవితాన్ని గురించిన ఊహలు, 2 రకాలైన ప్లాన్స్, 2 రకాల ఊహలు పెట్టుకున్నాను నేను. ఒకటి కాకపోతే ఒకటి, ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ ఏ, ప్లాన్ బి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుందని నా ఉద్దేశం. అది నా ఊహలు. కానీ ఆ తరువాత ఆ ఊహలు జరగని పరిస్థితి ఏర్పడిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ ఊహ ఏమిటి? ప్రభు నాతో మాట్లాడి, ఇక్కడితో నువ్వు ఆపేయాలి, నీ పని ఆపేయాలి, నీ చదువు ఆపాలి, ఇక్కడి నుంచి నేను ఏదో చేయాలనుకున్నాను చెప్పడానికి ఆయన టైం ఇవ్వకుండా, చాలాసార్లు దేవునికి మాట్లాడడానికి టైం ఇవ్వ. నేను చేసిన పని అదే. దేవుడు నాతో మాట్లాడడానికి వస్తే రాత్రి వేళ కలలో మాట్లాడుతున్నప్పుడు, వద్దు నేను ఇది చేస్తా, నా నిర్ణయాలు, నా ప్లాన్స్ అన్నీ కూడా ఆయన చెప్పి ఇలా వెళ్తాను అని చెప్పాను. చెప్తే అది జరగదని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. జరగలేదు. ఆ తర్వాత ఆయన దగ్గరికి వచ్చి, ప్రభు నన్ను క్షమించు, నన్ను ఏం చేయమంటావు, నీ ఉద్దేశం ఏంటి, నీ చిత్తం ఏంటి అన్నాడు. దేవుడు తన ఊహలను ఇచ్చాడు, నాకు తన ఇమాజినేషన్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ వెళ్తున్నాడుగా, విదేశాలు వెళ్తున్నాడుగా, కాలేజీలో చదువుకుంటున్నట్టుగా, బైబిల్ విద్యను అభ్యసిస్తున్న విషయాలు దేవుడు చూపి అవన్నీ కూడా ఊహలు ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ ఊహతో ఉన్నాను. దేవుడు ఊహలన్నీ కూడా నెరవేర్చాడు. అయితే ఈ ఊహలు ఎలాగొస్తున్నాయి మనకి? ఇక్కడ అంటున్నాడు, మనలో కార్యసాధకమైన 3:20 వచనం, సాధకమైన తన శక్తి చొప్పున. మనలో కార్యసాధకమైన తన శక్తి. ఆ శక్తి ఎవరిది? దేవునిది. మనలో కార్యసాధకమైన శక్తి ఎక్కడనంటే ఈ 3 15 వచనం చూస్తే అంటాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లును. ఇక్కడ చెబుతున్న మాట ఏదనగా 16 వచనం అంటాడు, త్రూ హిస్ స్పిరిట్, తన యొక్క ఆత్మ, మన యందు కార్యసాధకమైన శక్తి ఏదనగా తన యొక్క ఆత్మ. దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనతో మాట్లాడతాడు. ఆత్మ ఎక్కడున్నాడు? మన లోపల ఉన్నాడు. మన లోపల ఉండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనతో సంభాషిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఊహలు మనకి ఎక్కడి నుంచి వస్తాయి? బైబిల్ అంతా కూడా దేవుని ఆత్మ ప్రేరణ చేత వ్రాయబడిన గ్రంథం. అపోస్తలుడు పౌలు కానీ, లేదా పాత నిబంధన భక్తులు కానీ, ఈ ప్రవచనాలు కానీ, ఇవన్నీ కూడా దేవుని ఆత్మ వలన, దేవుని ఆత్మ వారు ప్రేరేపించగా వారు రాశారు. అయితే ఇప్పుడు నూతన నిబంధన కాలంలో ప్రస్తుతమందు దేవుని యొక్క ఆత్మ ఇప్పటికీ ఈ లోకమందు ఉన్నాడు, పనిచేస్తూ ఉన్నాడు. ఆయనే రెసిడెంట్ దేవుడు, అనగా భూలోకమందు నివాసం ఉన్న దేవుడు ఆయన. ఆయన మనం ఎక్కడున్నాడు? మన హృదయం లోపల నుండి మనకు ఆ ఊహలు, ఆలోచనలు కలుగజేస్తాడు. కనుక ఒక అరగంట, గంట సమయాన్ని తీసుకొని, ప్రభువా నా గురించి నీ ఊహలు ఏమిటి, నా కుటుంబాన్ని గురించి నీ ఆలోచనలు ఏమిటి, నీ తలంపులు ఏమిటి? 139 కీర్తనలు చూస్తే వాటి మొత్తం ఎంతో, ఆయన ఆలోచన ఎన్నో ఉన్నాయి. కనుక మన ఆలోచనలు ఆయన దగ్గరికి వెళ్ళి, నాతో మాట్లాడు ప్రభువా. 1 కొరింథీ 2 తర్వాత ఇంటికి చదువుకుని 6 నుంచి 16 వచనాలు పౌలు అంటాడు, ద విజ్డమ్ వి స్పీక్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. మేము మాట్లాడుతున్న ఈ జ్ఞానం ఏదనగా దేవుని యొక్క మర్మం. వి స్పీక్ గాడ్స్ విజ్డమ్ యాజ్ ఇన్ ఎ మిస్టరీ. దేవుని యొక్క జ్ఞానాన్ని ఒక మర్మంగా మీతో మాట్లాడుతున్నామని చెప్పి, దేవుని యొక్క ఆత్మకే దేవుని యొక్క హృదయమందు ఏమున్నాయో తెలుస్తుంది. మనుష్యాత్మకు ఎలాగైతే తన లోపల ఏముందో తనకి తెలిసినట్టుగా
దేవునిలో ఏముందో దేవుని ఆత్మకు తెలుసు. ఆ దేవుని ఆత్మ మనలో ఉండి మన కంటికి కనబడని, హృదయమున గోచరము కానీ, మన స్పర్శకు తెలియని విషయాలు ఆయన మనకు బయలుపరుస్తాడు, మనల్ని నడిపిస్తాడు, భవిష్యత్తులోకి మనలను తీసుకుని వెళ్తాడు. మనం చూడలేని విషయాలు, మన కంటికి కనబడనివి, మనకు తెలియనివి, అసాధారణమైన విషయాలు ఆయన మనం చూపిస్తాడు. ఇది మర్మమైనట్టుగా నేను మాట్లాడుతుంటాడు. ఇది ఇంకా అంటాడు, శరీర సంబంధులు దీన్ని అర్థం చేసుకోరు. దేవుడు లోపల నుండి మాట్లాడతాడు, దేవుడు మన తన చిత్తాన్ని బయలుపరుస్తాడు అన్న విషయాలు కొంతమంది నమ్మరు. కొంతమందికి కళలు అంటే నమ్మరు, దర్శనం అంటే నమ్మరు. వారి దృష్టి ఏదనగా ఎదురుగుండా కనబడాలి, అప్పుడే నేను నమ్ముతాను. కళా దర్శనం నేను నమ్మను అంటారు. కానీ వాక్యంలో చూస్తే కళలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. యోసేపు తన భవిష్యత్తు ఎలా చూపించాడు దేవుడు? తన కళ ద్వారా చూపించాడు దేవుడు. యోసేపు అలాగే యేసు మా మరియ యొక్క భర్త అయిన యోసేపుకి ఎలా చూపించాడు? కళ ద్వారా. అలాగే జ్ఞానులకు ఎలా మాట్లాడాడు దేవుడు? కళల ద్వారానే. కనుక దేవుడు మాట్లాడే విధానం, కనుక మనకు మన సంఘాన్ని గురించిన దర్శనం మనకి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? మనకి ఊహ. ఆయన చూచాడు, ఆయన తెలుసును, మనకైతే ఊహ. కానీ ఆ ఊహను మనకి ఇస్తున్నప్పుడు దాన్ని తీసుకొని మనం చేయవలసిన పని ఏది? ఇంకా దాన్ని ఊహించాలి, దాన్ని తలస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. మన మనస్సును సాధకం చేయాలి. ఇంకంటాడు 3వ యోహాను పత్రిక 2వ వచనములో, 3 యోహాను పత్రిక, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని. ఇక్కడ ఆత్మ అన్నాడు తెలుగు తర్జుమాలో, కానీ ఇంగ్లీష్ తర్జుమాలో చెప్పండి మాట ఏదైనా, వెన్ ఈవెన్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్, నీ యొక్క మనస్సు, సోల్ అనగా మనస్సు, అక్కడ నీ జ్ఞానము, జ్ఞాపకం అది వర్ధిల్లుచున్న ప్రకారంగా నీ వర్ధిల్లుదువుగాక అన్ని విషయాల్లో కూడా. కానీ ఇక్కడ వర్ధిల్లుట ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందనగా మన మనస్సు నుండే. మన మనసులో లేమి, పేదరికము, దరిద్రము, అపజయము, ఓటమి, పనికిరాని పరిస్థితికి, ముందుకు వెళ్ళలేని పరిస్థితి అనుకుంటే అదే మనకు ఖాయం. మనం ఏది ఊహిస్తామో మనం అదే అవుతాం. కానీ ఆ ఊహ దేవుని చిత్తానుసారం దేవుని ఎదుగు వెళ్ళి, ప్రభువా నీ ఊహలు నాకు ఇవ్వు, నీ ఆలోచనలు నాకు ఇవ్వు, నీ తలంపులు నాకు ఇవ్వు అన్నప్పుడు ఆయన ఇచ్చే తలంపులు, ఆయన ఇచ్చే ఊహలు అంటున్నాడు. ఇదిగో నూతన క్రియ ప్రారంభించి ఉన్నాను, ఇది ఇప్పుడే మొదలైంది. ఎడారిలో సెలయేర్లు, అరణ్యములో నదులను నేను కలుగు చేసి, ఇంతకుముందు చేస్తున్న వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాను. ఐగుప్తు ఇశ్రాయేలు జనాంగానికి ఐగుప్తు నుంచి కనాను దేశం తీసుకొచ్చినప్పుడు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు నేను చేస్తాను. ఇది మన గురించిన దేవుని యొక్క చిత్తం. ఇది మన చెడు ఆలోచనల్ని మనం బయటికి తొలగిద్దాం, చంపివేద్దాం, బయటికి తీసివేద్దాం. సైతాను మన చెడు ఆలోచనలు కల్పిస్తూ ఉంటాడు. అది కూడా కళలోనే వస్తాయి. చాలా కాలం క్రితం, మీకు తెలియదు, బుల్లెట్ కొనడానికి గల కారణం ఇదో సాక్ష్యం. ఇది ఒక యాక్సిడెంట్లో నా వెన్నుపూసకి చివరి భాగం, కోసిక్స్ అంటారు, అది లోపలికి ప్రెస్ అయిపోయింది. దాన్ని డాక్టర్లు ఆపరేషన్ చేయలేరు. ఆ పరిస్థితి అక్కడ వెన్నుపూస చివరి భాగం. దాంతో కొంతకాలం కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. నిలబడమే సౌఖ్యంగా ఉండేది. కనుక శ్రీకాకుళం నుంచి వైజాగ్ బస్సుకి వెళ్తే ఆ నాన్ స్టాప్ బస్సు ఎక్కివాడిని, సీటు ఉన్న సీట్లో కూర్చోకుండా నిలబడి ఉండేవాడిని. ఎందుకనంటే నిలబడితేనే సౌఖ్యంగా ఉంది. ఆ తర్వాత ఒక ట్యూబ్, ఒక టైర్ తీసుకొని, లేకపోతే రబ్బర్ ట్యూబ్ తీసుకొని ఆ ట్యూబ్ వేసుకుని ట్యూబ్ మీద కూర్చుంటే వెన్నుపూసకు నొప్పి లేకుండా మధ్యలో గాలి ఉండేది. దాంతో కూర్చొని వెళ్ళగలిగిన పరిస్థితి కలిగింది. అలాంటి పరిస్థితుల్లో ఒక కళ వచ్చింది. ఆ కళ ఏమిటంటే, మా ఇంట్లో నేను ఒక చక్రాల కుర్చీలో తిరుగుతున్న కళ. బాగుంది కదా ఈ కళ? అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుంచి వచ్చిందా? సైతాన్ నుంచి వచ్చిందా? అది నా భవిష్యత్తు. ఏమిటో భవిష్యత్తు? చక్రాల కుర్చీలో కూర్చొని తిరగడం. కానీ దేవునికి ప్రార్థిస్తే దేవుడు నాకు చూపించింది అతనిగా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆ వాగ్దానం నాకు ఉంది. సైతాన్ నాకు చూపిస్తుంది చక్రాల కుర్చీలో. ఆ చెడు ఆలోచన నేను స్వీకరించి, మరి తప్పదు, మరి చక్రాల కుర్చీ పరిమితం అవ్వాలనుకుంటే చక్రాల కుర్చీ ఇప్పటి వరకు ఉండేదేమో. కానీ ఆ సమయంలో ప్రార్థిస్తుంటాడుగా ఒక బుల్లెట్ గురించిన సమాచారం వచ్చింది. పలానా చోటు బుల్లెట్ చూడడానికి వెళ్ళాను. మామూలుగా
వెళ్తున్నది అక్కడ ఉందని తెలిసి వెళ్ళాం, చూడడానికి వెళ్ళాం. చూసిన తర్వాత బాగుంది, తీసుకుందాం అనిపించింది. వాడు వాడడం లేదు. అయితే వచ్చేస్తాం, కానీ ప్రార్థన చేస్తాం, ప్రభా నీ చిత్తం అయితే ఇది కొనాలి. అయితే రాత్రి నాకు వచ్చిన కళ ఏదనగా, ఆ కళలో చూశాను, అతను నాకు చెప్తున్నాడు కళలో, మీరు ఎంతో కొంత ఇచ్చి తీసుకెళ్ళిపోండి, తర్వాత మిగతా డబ్బులు ఎప్పుడు ఇద్దరు కానీ తీసుకెళ్ళి రిపేర్ చేయించుకొని వాడుకుండా అన్నాడు అని కళలో చూశాను. మరుసటి రోజు వెళ్తే అక్కడ ఆ యజమాని అదే మాట చెప్పాడు, నాకు ఎంతో కొంత ఇచ్చి తీసుకెళ్ళిపోండి. అది చేతిలో 5,000 ఉన్న 5,000 ఇచ్చి బండి తెచ్చేసి. అయితే అది ఎందుకు కొన్నానంటే, ప్రభా సైతాన్ నాకు చూపించింది చక్రాల కుర్చీ కాదు, నేను బుల్లెట్ మీద తిరుగుతాను, బస్సు మీదే కూర్చోలేకపోతున్నాను, నేల మీద కూర్చోలేకపోతే బుల్లెట్ మీద కూర్చుంటే ఎలా ఉంటుంది అదురు. కానీ దేవుడు దాన్ని ఎప్పుడైతే దాన్ని అంగీకరించక ప్రభు చిత్తానికి లోబడి, ప్రభా ఇది నాకు కావాలి, దీనికోసం అడుగుతున్నాను, తర్వాత దాన్ని కొనడానికి డబ్బులు లేవు, 5,000 ఉన్నాయి, కానీ మిగతా డబ్బులు దాన్ని రిపేర్ చేయించడానికి, తర్వాత యజమానికి ఇవ్వడానికి కావాల్సిన డబ్బులు తర్వాత ఇచ్చాడు దేవుడు. అది ఎక్కడ అప్పు చేయలేదు, కానీ ఎవరిని అడగడం కానీ చేయలేదు, దేవుడే ఆశ్చర్యకరంగా ఇచ్చాడు. అదంతా ఒక మంచి సాక్ష్యం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సైతాను మనం చూపిస్తాడు. ఈ మధ్య నాకు భయంకరమైన కళ వచ్చింది, సైతాను చూపించింది, కానీ దాన్ని అంగీకరించడం లేదు. నేను చెప్పను, దాన్ని అంగీకరించడం లేదు, దాన్ని తిరస్కరిస్తున్నాను, దాన్ని వ్యతిరేకిస్తున్నాను. దేవునికి సంగమా, చెడు ఊహలు, చెడు తలంపులు మనం వ్యతిరేకిద్దాం. లేమి గురించి, అనారోగ్యాన్ని గురించి, రోగాన్ని గురించి, లేవలేని స్థితి గురించి, నడవలేని స్థితి గురించి, విచారము, దుఃఖము, ఎప్పుడు కన్నీరే, ఎప్పుడు ఏడ్పే, ఎప్పుడు అప్పులు, ఇబ్బందులు, ఇవన్నీ మనం ఊహిస్తూ ఉంటే మన ఊహలు మారాలి. మన ఊహ మారకపోతే మన జీవితాలు అలాగే ఉంటాయి. కనుక ఇప్పుడు ఏవేవైతే ఉన్నవన్నీ కూడా ప్రక్కన పెట్టి దాని స్థానంలో ఆరోగ్యాన్ని ఊహించండి. ఆర్థిక లేమి కాదు ఊహించవలసింది, సమృద్ధి. బలహీనత కాదు బలాన్ని ఊహిద్దాం. ఓటమి కాదు విజయాన్ని ఊహిద్దాం. నిరాశ, నిస్పృహ, కన్నీరు కాదు సంతోషాన్ని ఊహిద్దాం. సంపద, ప్రాస్పెరిటీ, పీస్, సమాధానం, ఇవన్నీ కూడా మనం ఊహించవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, అకార్డింగ్ టు ద పవర్ దట్ ఈస్ అట్ వర్క్ విద్ ఇన్ అస్, మనలో కార్యసాధకమైన తన పని, మనలో శక్తి ఉంది, కానీ దాన్ని వినియోగించట్లేదు. మనం దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు, కానీ అది లోపలే ఉంచుకున్నాం. మనం ఒక బ్యాటరీలో శక్తి ఉన్నట్లు, ఆ బ్యాటరీలో శక్తి బయటికి రావాలంటే సరైన కనెక్షన్స్ ఇస్తే ఆ బ్యాటరీలో సామర్థ్యం బయటికి వస్తుంది. కానీ మనందరిలో బ్యాటరీలు ఉన్నాయి, లోపల బలం ఉంది, పవర్ ఉంది, మన నిక్షిప్తమైన దేవుని యొక్క ఆత్మ ఉన్నాడు, కానీ మన కనెక్షన్ ఇవ్వడం లేదు, మన మనసులో అది తీసుకోవడం లేదు, మనం ఆలోచించడం లేదు, ఊహించడం లేదు, మన మనసును సాధకం చేయడం లేదు. 2 తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 2 తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం 7వ వచనం మొదటి అధ్యాయం 7వ వచనం, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చను కానీ పిరిగితనం గల ఆత్మను మనకు ఇవ్వలేదు. పిరిగితనం గల ఆత్మ ఇవ్వలేదు. ఇశ్రాయేలు జనాంగం పిరికి వారే భయపడిపోయారు. ఆ రాక్షసులు చూడగానే మన వల్ల కాదు, మనం చూడగానే భయపడిపోతాం సహజంగా. మనకు ఎవరు శ్వేతబిందు చనిపోయినప్పుడు త్రినాథ్ గారితో అందులో ఆ సమయంలో అప్పటికి గాజువాకలో వాళ్ళ వియంకులు వాళ్ళ చర్చ్ అక్కడ ప్రతిష్ఠ జరిగింది. దాని గురించి మాట్లాడుతూ మీరు వెళ్ళారా అని అడిగాను. వెళ్ళలేదని చెప్పారు. అయితే దానికి ఎంతో గుర్తులేదు కానీ సంఖ్య కొన్ని కోట్లు అని చెప్పారు ఆయన. ఇంకా పని పూర్తి కాలేదు. అది వినగానే గుండెలు గుబులే. వాళ్ళకి అన్ని కోట్లు అయితే ఇన్ని సంవత్సరాలు పడితే మనకి వెంటనే భయం. కానీ ఏం చేస్తాం, మనకి వద్దు. మన ఊహలు ఎలాగ వెళ్తాయి తెలిసినా, మన వల్ల కాదు. అన్ని కోట్లు, 1 కోటి 2 కోట్లు కాదు, 10 పైన అనుకుంటాను, గుర్తులేదు దాని సంఖ్య. తర్వాత జ్ఞాపకం ఉందా మీకు? ఎన్ని కోట్లు అండి?
అండి 11 కోట్లట. అంత డబ్బే. దాని పేరు ఏం చేద్దాం మన ఊహలు ఎలా పెరిగితే చెప్పంటారా? ఆ స్థలం అమ్మేద్దాం. ఆ స్థలం అమ్మేస్తే ఎన్ని కోట్లు వస్తాయి లెక్క ఉంటుంది. ఆ లెక్కతో ఏం చేద్దాం? ఏడు కట్టేది. మనకి ఎలాగ స్థలం ఉంది కదా. 11 కోట్లు ఎవడిస్తారు మనకి? ఎక్కడి నుంచి వస్తాయి? కనుక అది అమ్మేస్తే మనకు 20 కోట్లు వస్తాయేమో ఒకవేళ, లేదా 10 కోట్లు వస్తాయి. దాంతో మనం పునాది వేసి కట్టేయచ్చు కదా. వస్తులు బ్రహ్మాండం ఐడియా. మన ఊహలు అలాగ ఉంటాయి. మన వల్ల కాదు, మనం వెళ్ళలేము, దాన్ని సహించలేము, మనం కట్టలేము అనుకుంటే మనం సాధించలేము, కట్టలేము, చేయలేము. ఆ స్థలం కొంటున్నప్పుడు ఎవరైనా వచ్చి మీరు కొనలేరంటే నమ్మలేదన్నమాట. మీ వల్ల కాదని ఎవరైనా నమ్మలేదు. సాధించాం, దేవుడు ఇచ్చాడు. కానీ మన ముందున్నది అన్ని కోట్ల. నేను ఎక్కడ ఇస్తాను? నిన్నేమన్నారా? 5,000 మంది కనబడతా ఉంటే వాళ్ళు భోజనం పెట్టమంటే మన వల్ల కాదని 1 సంవత్సరం జీతం తెచ్చినా ఒక చిన్న ముక్కలు పెట్టలేము. ప్రభురాత్రి వాళ్ళకి ఇచ్చినట్టుగా ఒక్కొక్క ముక్క ఇవ్వాలంటే ఒక జీతం, నెల సంవత్సరం జీతం చాలదు. అది పరిస్థితి. కానీ దేవునితో ఒక చిన్న పిల్లవాని ఆహారం, వాటి టిఫిన్ బాక్స్ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఇవ్వగా తినగా సమృద్ధి అయిపోయి మిగిలిపోయిన కింద పడేసి ఏరితే 12 గంపలు ఎత్తారు. కానీ ఇలాంటి అసాధ్యమైనది మన ముందు కనబడినప్పుడు మనం ఏం చేయాలి? ఇస్రాయేలు జనాంగంలాగా తప్పుడు రిమోట్, బ్యాడ్ రిమోట్, మనం చేయలేం అన్న రిపోర్ట్, ఆ 10 మంది చెప్పిన రిపోర్ట్ మన వల్ల కాదు, మనం మిడతలం. మనం పాలకొండలో ఉన్నాం. మనం ఎవరు? మన స్థితి ఏమిటి? మన స్థాయి ఏమిటి? మన స్తోమత ఏమిటి? మన ఆర్థిక వనరుల యొక్క పరిస్థితి ఏమిటి? ఆలోచించినట్టు నిజమే 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 రాత్రి అంతా ఏడుస్తాం, వదిలేస్తాం. ఇక ఏమంటారు? మన చేతులలో ఉంది, మన ఇష్టమే. అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. యాకోబు అంటాడు, మీరు అడగట్లేదు కాబట్టి యూ హ్యావ్ నాట్ బికాజ్ యూ ఆస్క్ నాట్. మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందట్లేదు. మనం అడిగితే మనం పొందుకుంటాం, మనం ఊహిస్తే మనము అనుభవిస్తాం. ప్రభు చెప్తారు మార్క్స్ వార్త మనం చూస్తే, మీరు పొంది ఉన్నామని నమ్ముడి. మీరు ప్రార్థించి పొంది ఉన్నామని, పొంది ఉన్నామని ఎలా నమ్ముతాం? మన ఊహ అది. మన ఊహలో దాన్ని వెళ్ళాలి. ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాం, ఏం ఊహించాలి? కర్ర పట్టుకొని అనుకుని అలా ఊహిస్తావా? కర్ర వదిలేసి హాయిగా వెళ్తారు. ఇదిగో నేను చక్రాలు కూర్చోనేది, రబ్బరు టైర్లో కాదు కూర్చోనేది, నేను బుల్లెట్ మీద. అది నా ఊహ. దేవుడు ఊహను నెరవేర్చాడు. పరిమితం చేస్తే చక్రాల గురించి పరిమితం అయిపోదు. లేదా ఇంకేదైనా బలహీనత, ఏదైనా పరిస్థితి మనం నమ్మితే, అంగీకరిస్తే దానికి మనం పరిమితం అయిపోతాం. కానీ మన ఊహను మార్చుకుని దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నీ ఊహ ప్రార్థన చేస్తూ అడుగు వాటి అన్నిటికంటే మనం అడిగేది ఏది కూడా దేవునికి అసాధ్యమైంది కాదు కదా. దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించేది అంతా కూడా దేవుని చిత్తానుసారమైందే. కానీ దాని గురించి మనకు కంగారు పడక్కర్లేదు. దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించి దేవుని చిత్తానుసారమైన ఆశలు, ఆలోచనలు మనలో కలుగు చేస్తాడు. ఇంకా మనకు సహాయంగా దేవుడు కళల ద్వారా, దర్శనం ద్వారా మనం చూపిస్తున్నాడు. అవి మన ఊహా చిత్రాన్ని ఏం చేయాలి? ఊహిద్దాం. ఊహించి మాట్లాడడం మొదలు పెడదాం. దాని కొరకు మనం చేయవలసిన కార్యాలు చేయడానికి పూనుకుందాం. అయితే ఇదంతా దేనికి? 28 చివరి భాగం అంటాడు, దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగుతుంది. ఎవరికి మహిమ కలగాలి? క్రీస్తు యేసు మూలముగా సంఘములు. ఇది మన గొప్ప కోసం కాదు. చూసారా, పాలకొండ ఎంత చర్చ కట్టేశామో, ఎంత సేవ చేశామో, ఎన్ని వేల మంది వచ్చారో చూసారా. మా శక్తి చూడండి, మా జ్ఞానం చూడండి, మా బలం చూడండి, మా ప్రార్థన చూడండి, మా ఉపవాసం చూడండి. దానికోసం కాదండి ఇది. మనం గొప్ప అయిపోవడం కోసం కాదు, మనకి భుజకీర్తులు పెట్టుకోవడానికి, కిరీటాలు పెట్టుకోవడానికి, సన్మానాలు చేయించుకోవడం కోసం కాదు ఇది. ఎవరికి మహిమ కలగాలి? దేవునికి, దేవునికి సంఘానికి. సంఘము చెప్పడానికి టైం లేదు, కానీ మన పని ఇక్కడితో అయిపోలేదండి.
నిత్యత్వానికి మన అసలైన పని ఉంది. ఇప్పుడు మనం తరబీదులో ఉన్నాం. అసలైన పని కొత్త ఆకాశం కొత్త భూమి ఏర్పడిన తర్వాత ప్రభుతో కలిసి ఈ లోకాలన్నిటి మీద ఏలుబడి చేస్తాం. అది అసలైన పని. దేవుడు మనం సిద్ధపరుస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది. ఆ భవిష్యత్తు కొరకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, తరబీదులు ఇస్తున్నాడు. ప్రతి ఆదివారం జరుగుతుంది ఇదే, ఈ తరబీదు దానికే. దేవునికి మహిమ. పరిశుద్ధాత్ముడు మనల్ని చేసే కార్యం ఏదనగా పరిశుద్ధాత్మ యొక్క పని ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవునికి మహిమ తీసుకున్నాడువే పరిశుద్ధాత్ముని పని. కనుక పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మన మనస్సులకు, మన ఆలోచనలు, తన ఊహలు, తన ఆలోచనలు, తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు మన ఆలోచన ద్వారా వాటిని ఊహిద్దాం. పిల్లలు, యవనస్తులు, చిన్నపిల్లలు చదువుకుంటున్న వారు మీ భవిష్యత్తు గురించి ఊహించండి. ఏ స్థాయిలో మీరు ఉంటారు, మీ స్టేటస్ ఎలాగుంటుంది, మీ స్థాయి ఎలాగుంటుంది, మీరేం సాధిస్తారు, ఏమవుతారు, దేవుని దగ్గర అడగండి, దేవుడు చూపిస్తారు. దాన్ని ఊహించండి. కలెక్టర్ అనుకుంటారా, ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా, కలెక్టరా, లేదా ఏమిటి, మనకు పరిమితి లేదని మనం చేస్తున్నా. మా బ్యాక్గ్రౌండ్ ఇదండి, మీ బ్యాక్గ్రౌండ్ మర్చిపోండి, వదిలేయండి. మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా, మన వెనకాల వచ్చిన పరిస్థితి ఏదైనా, మన చరిత్ర ఏదైనా, ఎప్పుడైతే ఆయన చేతిలోనికి వెళ్తామో మన చరిత్ర మొత్తం మార్చేస్తాడు ఆయన. గొర్రెలు కాసుకునేవాడిని రాజుగా చేశాడు. అంతకంటే ఇంక వింతైన కార్యం ఏమి ఉంటుందా? కానీ మన పరిమితులు, మన కుటుంబం, మా నేపథ్యం, దాన్ని తీసుకొని నేను వెళ్ళలేను అనుకునే ఆ మనస్సు దయచేసి వదిలేయండి. దేవునికి అసాధ్యమైనది ఆయన చూపించేదాన్ని ఊహించండి. నేను ఇంగ్లాండ్ వెళ్ళకముందు చాలా సంవత్సరాలు ఊహించాను. ఇంగ్లాండ్ వెళ్తున్నట్టుగా, విదేశాలు వెళ్తున్నట్టుగా, కోట్ వేసుకొని క్లాసుకి వెళ్తున్నట్టుగా, సూట్ వేసుకొని క్లాసుకి వెళ్తున్నట్టుగా, ఇంకా నాకు ల్యాప్టాప్ రాక మునిపే ల్యాప్టాప్తో కూర్చొని క్లాస్ రూమ్లో చదువుకుంటున్నట్టుగా, రాస్తున్నట్టుగా నేను చూశాను. అవి ఎక్కడ? నా ఊహల్లోనే. అవన్నీ దేవుడు నెరవేర్చాడు. కొన్నిసార్లు కొంతవరకు ఊహిస్తాం, తర్వాత మర్చిపోతాం, మానేస్తాం. ఒక నేను ఆ పరిస్థితి వెళ్ళానేమో. ఇంతమంది ఉన్న ఊహలు, ఇంతమంది ఉన్నందుకు బలమైన కోరికలు లేకుండా పోయేమో. ఇదని మందు మనం ఇచ్చేస్తాం. మరొకసారి మనలో ఉన్న ఆ ఉత్సాహాన్ని, ఆ ప్రేరణ, ఆ ఆలోచన మనం రేకెత్తించుకొని ఊహిద్దాం, 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 ఊహిద్దాం. పోయిందేమీ లేదు. అంతేనా? ఊహించడం పోయింది ఏమైనా ఉందా? ఏమైనా డబ్బు ఖర్చు పెట్టాలా? పోనీ ఎవరిదైనా సిగ్గుపడతావా? ఎవరికి తెలియదు కదా మనలో ఊహ. ఆ ఊహ మనలో కొంతకాలం స్థిరపడిన తర్వాత మనలో నిండిపోయినప్పుడు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంటే జయం దగ్గరికి వచ్చేసింది. దావీదు గొలియాతు అంటాడు, దావీదా నువ్వు కర్రతో వచ్చి కుక్కలు అనుకున్నావు, నువ్వు కుక్కవే, నాకు బలం లేదు, శక్తి లేదు, కానీ నిన్ను నేను చంపేస్తాను, కాకులు గెద్దలకు ఎగరేస్తాను, నువ్వు నన్ను కాదు నిన్ను ఎగరేస్తాను, నేను నీ ఆయుధాలతోనే నేను నాశనం చేస్తాను. కనుక మనం దయచేసి ఆ ఊహ ఎప్పుడైతే మాట్లాడటం మొదలు పెడతామో అయిపోయింది పని. కొద్ది క్షణాల్లోనే ముందుకు వెళ్ళిపోతాం. నమ్ముతున్నారు ఈ మాటలు? నమ్ముతున్నారా? చేయగలమా? లేదా వెనక్కి వెళ్ళిపోదామా? ఇశ్రాయేలు జనాంగం మనం వెనక్కి వెళ్ళిపోదాం. వెనక్కి వెళ్ళిపోతే దేవుడు ఏం చేసిన వాళ్ళని వెనక్కి వెళ్ళలేదు, ముందుకు వెళ్ళలేదు. 40 సంవత్సరాలు అక్కడే గిర్రని తిరిగారు. ఎక్కడికి వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు, ఆయన ముందుకు వెళ్ళలేదు. అరణ్యంలోనే చనిపోయారు. అనేకంటే ఏమన్నారు అక్కడ మాట? రాలిపోయారు. ఇప్పుడు అది బూతు మాట మనకి కదా. దేవుని సంగమా, ప్రభు మన గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు. మన సహకారం కోరుతున్నాడు. మన సహకారం ఎక్కడిస్తాం? చేతులు కాదు, మన మనస్సు, మన ఆలోచనలు. మనందరం ఏక మనసుతో దేవుని యొక్క ఆలోచనలోనికి వెళ్తే సమిష్టిగా, సంఘముగా మనకిచ్చిన దర్శనాన్ని నెరవేరుస్తాం. అలాగే వ్యక్తిగతంగా మీ కుటుంబాల గురించి, మీ బిడ్డల గురించి, అలాగే ఎవరొస్తారా, పిల్లలారా, మీ భవిష్యత్తు గురించి దేవుడు మీకు ఇస్తున్న కళలు, సూచనలు, ఆలోచనలు, కళలు మీరు నమ్మండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మన యవనస్తుల జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. ఆ కార్యం జరిగించాలని మీరు ఉండాలి. దేవుడు మాట్లాడే స్థలమందు ఉండాలి. దేవుడు దర్శిస్తున్న సమయం అందు ఉండాలి. ఏదో పని పెట్టుకొని బయటికి పారిపోతే, ఎవరి దగ్గర నుంచి పారిపోతున్నారు మీరు? దేవుని దగ్గర నుంచి, నా నుంచి కాదు, దేవుని దగ్గర నుంచి పారిపోతున్నారు. దేవుడు చూస్తున్నాడు.
మనకు అవసరమైన ప్రభు అంటే నువ్వు నా దగ్గర నుంచి పారిపోయావు కదా, నేను మాట్లాడుతుంటే నా మాటలు వినకుండా పారిపోయావు, దానికి ఏం జవాబు చెబుతాం? మనలో చాలామంది దేవుని సముఖం నుంచి పారిపోతున్నాం, మాటలు వినడం లేదు, వినడానికి ఇష్టపడడం లేదు. దేవుడు మాట్లాడుతున్న కాలమందు మనం విని దాంతో మన హృదయాల్లో మంట రగిలితే 80 మార్గంలో చూస్తాం. దేవుని వాక్యమైన మనం ఏమవ్వాలి? లోపల మంట. ఇప్పుడు ఎవరికైనా మంట